ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించనున్నారు. దీంతో కవిత యాక్టివిటీస్పై రాజకీయ నాయకుల చర్చ మొదలైంది. అటువైపు కవిత కొత్త పార్టీ పెట్టే యోచనలో కూడా ఉందంటున్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ కవిత దూకుడు, కొత్త ఆఫీసు ప్రారంభించనున్న కవిత తెలంగాణ జాగృతి నూతన ఆఫీసుకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. కవితకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. జగన్, చెప్పండి. మరింత స్పీడ్తో ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ అయితే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా అదే అశోక్ నగర్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని ఇప్పుడు తన ఇంటి పక్కనే కూడా ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు కవిత. ఇటు ఆ కార్యాలయం ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్లో అటు లెటర్ లీక్కు సంబంధించి ఆ వ్యవహారం తర్వాత ఇటు కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ధిక్కార స్వరం వినిపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే కోవట్టున్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా ఇటు పార్టీ యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏదో కోవట్లు ఉన్నారంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి కవిత గతం నుంచి కూడా ఏదైతే వారం నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ లో పనిచేస్తున్న కేసీఆర్ నాయకత్వం లేనట్లయితే తను బీఆర్ఎస్ నుంచి వైదొలుగుతానంటూ కూడా ఇటు కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. అదే పరిస్థితిలో ఈ రోజు కవిత కూడా అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తన నివాసం పక్కన కూడా ఈ కార్యాలయం కూడా ప్రారంభించినట్టు కూడా తెలియజేశారు. ఆ కార్యాలయానికి సంబంధించి ఇప్పుడైతే కవిత నివాసానికి పక్కన ఉన్నటువంటి ఈ భవనంలోనే ఇటు కవిత ఏదైతే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభించిన తర్వాత కూడా కీలక అంశాలపై పార్టీలో జరుగుతున్నటువంటి కీలక అంశాలతో పాటు కేసీఆర్ కు ఏదైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసులపై కూడా కవిత మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలిసింది. దీంతో పాటు ఈ రోజు కార్యాలయం ఓపెన్ అయిన తర్వాత ఈ కార్యాలయం నుంచి కూడా పలు కీలక కార్యక్రమాలు కూడా కవిత చేపట్టనున్నారు. దాంతో పాటు ఇక్కడ ఏదైతే జూన్ 5న కేసీఆర్ నోటీసులు కాళేశ్వరం కమిషన్ కు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో ఆ నేపథ్యంలోనే జూన్ 4వ తేదీన ఇటు ధర్నా చౌక్ లో కూడా కవిత ఏదైతే ఇచ్చినటువంటి కమిషన్ యొక్క నోటీసులు నిరసిస్తూ ధర్నా కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు కవిత వ్యవహారంలో కొంత విముఖత చూపిస్తున్న నేపథ్యంలో కవిత మాటల పట్ల కొద్దిగా అసహనానికి గురైనటువంటి నేపథ్యంలో కేసీఆర్ వచ్చి కవితతో మాట్లాడితేనే ఈ గొడవ ఏదైతే ఈ గందరగోళం ఏదంతో ఇది సద్దుమణి యొక్క పరిస్థితి కనబడుతుంది. అంటే ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎప్పుడైనా కవిత కొద్దిగా వెనక్కి తగ్గుతుంది అంటూ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తను ఈ రోజు మళ్ళీ ఏదైతే కార్యాలయం ఏర్పాటు చేయడం ఏదైతుందో కార్యాలయంతో పాటు అదే తాను సొంతంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా తానే సొంతంగా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సంబంధించి కూడా జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి కాకుండా ఇటు జాగృతి ఆధ్వర్యంలోనే ఆ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన దానిపై కూడా ఇటు ధర్నా చేసేందుకు సిద్ధమవుతుంది కవిత. అంటే ఇప్పటి నుంచి ఈ ధర్నా ద్వారా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి తనకు ఇటు బీఆర్ఎస్ పార్టీ తనను దూరం పెట్టిందన్న వార్తలతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీని తాను కూడా దూరం పెట్టిందన్నటువంటి ఒక సూచన మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా కూడా ఇటు కార్యక్రమాలు కవిత చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు తన తండ్రికి వచ్చినటువంటి నోటీసులు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన నాయకుడు ఇటు ముఖ్య నాయకుడు కేసీఆర్ కు నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఈ నోటీసులను కూడా ఇటు దానికి నిరసనగా ఇటు ర్యాలీ ధర్నా చేపడుతుంది కవిత. అంటే ముందు నుంచి కూడా కవిత వ్యవహారంలో ఏదైతే తాను లేఖ రాశాను, తన తండ్రికే లేఖ రాశాను, పార్టీలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై అనేక సార్లు ఇట్లాంటి లేఖలు రాశాను. ఈ లేఖలు చదివిన తర్వాత కేసీఆర్ చింపి బయటపడేసేవాడు. ఎప్పుడైతే ఈ లేఖ లీక్ అయిందో ఇటు ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇటు కోవట్టులుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి దూరం చేసేందుకు, తన తండ్రితో తనను కలవకుండా చేసేందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ అయితే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కవిత ఇప్పుడు కొత్తగా ఇటు జాగృతికి సంబంధించినటువంటి విషయాలు పార్టీ పడుతుంది అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జాగృతి కార్యాలయం ఏర్పాటు చేయడం, ఆ కార్యాలయం నుంచి కూడా ఇటు
తాను తన కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ కావడం అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా ఇటు తెలంగాణలో మళ్ళీ కొత్త పార్టీ పుట్టేటువంటి ఒక ఛాయిస్ ఉంది. ఆ ఛాయిస్ కూడా ఇటు కవిత ఇటు కేసీఆర్ ఇంటి నుండే వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ను ఇటు కేసీఆర్ రోల్ మోడల్ గా పెట్టుకుని కేసీఆర్ అయితే ఒక కేసీఆర్ ఇమేజ్ తనకు కూడా రావాలి. ఎందుకంటే కేసీఆర్ కు అసలైన వారసురాలు తానే అన్నటువంటి ఒక భావనలో కవిత ఎక్కడ కూడా జాగ్రత్తకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ ఇంకటువంటి హోల్డింగ్స్ ఏర్పాటు చేసినా కానీ కేవలం కేసీఆర్ కు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకోవడం, కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తి చూపే ప్రయత్నం కవిత చేస్తుంది. అంటే దీనికి సంబంధించి కూడా కవిత ఎప్పుడైనా ఒకవేళ పార్టీ పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా తన తండ్రి యొక్క దాని చరిష్మాతోనే ఇటు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందంటూ కూడా చెప్పగానే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్యాలయం నుండి కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కవిత అసలు ఏం మాట్లాడబోతుంది, తన తర్వాత తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై ఏం మాట్లాడబోతుంది, తన తండ్రి విషయంలో నోటీసులపై ఏం మాట్లాడబోతుంది, లేక పార్టీ విషయంలో స్పష్టత రావాలంటే సాయంత్రం 4 గంటల తర్వాత కవిత పార్టీ ఓపెనింగ్ ఏదైతే కవిత ఈ జాగృతి కార్యాలయం ఓపెనింగ్ తర్వాత. ఓకే రైట్, థ్యాంక్ యూ జగన్.